ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేనలాగున చేయలేదు. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము పట్ల, దేవుని చిత్తము పట్ల అధిక వాంఛ కలిగి మనము జీవించినప్పుడు ఆ జీవితము చాలా ప్రత్యేకముగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథాన్ని చదివినప్పుడు దేవుని కొరకు ఒకరు జీవించుట ప్రారంభిస్తే ఆ జీవితము ఎంత త్యాగపూరితముగా ఉంటుందో, ఎంత సమర్పణతో ఉంటుందో, ఎంత రోషము కలిగి ఉంటుందో, ఇలా ఎన్నో సంగతులు మనము నేర్చుకుంటాం. నెహెమ్యాను గురించి చెప్పాలి అంటే దేవుని ప్రజల పట్ల ఆయన శ్రద్ధ మనకు తెలియజేస్తుంది. దేవాలయము పట్ల ఆయనకున్న ఆసక్తి మనకు తెలియజేస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యముగా దేవుని పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి భయము, భక్తి అనేది చాలా స్పష్టముగా మనము చూడగలుగుతూ ఉంటాం. నమ్మకముగా ప్రార్థించగలిగినటువంటి గొప్ప ప్రార్థనాపరునిగా నెహెమ్యాను చూస్తున్నాం. ప్రియులారా, ఈయనొక ఉన్నతమైన ఉద్యోగిగా, రాజుకు సమీపముగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా తన ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యము చేసినవాడు కానే కాదు. తన ప్రజలకు సంబంధించిన ప్రేమ లేనివాడు కూడా కానే కాదు. తానేదో చక్కగా ఉన్నాడు, స్థిరపడిపోయాడు, తాను బాగానే ఉన్నాడు అనుకునేటటువంటి మనస్తత్వము నెహెమ్యాలో కనిపించదు. తన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నప్పుడు, తన పితరులు ఉండే స్థలము చాలా కష్టములో ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆయన ఉపవాసం ఉండడము అనేది మనము చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనకు కష్టము వస్తే, మనకు శ్రమ వస్తే అది కూడా చాలా ప్రమాదకరముగా ఉంటే కాని మనము ఉపవాసం ఉండము. కానీ ప్రియులారా, నెహెమ్యా తన ప్రజల కొరకు, తన పట్టణ స్థితి కొరకు ఉపవాసమున్నాడు. ఉపవాసము ఉండడము మాత్రమే కాదు, దేవుణ్ణి ఎంతో బ్రతిమలాడుకొని ప్రార్థన చేశాడు. మనమైతే ఏదైనా చేయాలని ఆలోచన వచ్చినప్పుడు తోచింది ఏదో చేసి మన చేతులు దులిపేసుకుంటాము. కానీ నెహెమ్యా అలాంటి మనసు కలిగినవాడు కాదు. ఏదైనా చేయాలి అని దేవుని చిత్తము కొరకు కనిపెడుతున్నటువంటి గొప్ప భక్తి కలిగినటువంటి వాడు నెహెమ్యా. దేవుడెక్కడ ఉంచారు అనేది కాదు, కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని స్వరాన్ని వినగలిగే జీవితాన్ని జీవించడమే గొప్ప జీవితము. ప్రియులారా, చాలాసార్లు మేము గొప్ప స్థలాల్లో ఉన్నామండి అని చెప్తారు. గొప్ప స్థితిలో ఉన్నామండి మేము అని మాట్లాడుతూ ఉంటారు. గొప్ప స్థాయిలో మేమున్నామండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయా స్థితి స్థాయిలలో ఉన్నటువంటి వారు దేవుని స్వరాన్ని వినడానికి ఎంత దూరముగా ఉన్నారో చూస్తే మనము ఆశ్చర్యపోతాం. ప్రియులారా, గొప్పవారుగా పిలువబడుతున్నటువంటి వారు దేవునికి కూడా దొరకనంత దూరముగా ఉన్నారు అంటే అదెంత శోచనీయమో. కానీ ప్రియులారా, నెహెమ్యా రాజుకు దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా అని అంటే గిన్నెను అందించేటంత దగ్గరగా ఉన్నాడు. కానీ రాజైనటువంటి తన దేవునికి అంతకంటే దగ్గరగా ఉన్నాడు. దేవుని స్వరాన్ని వినే విషయంలో, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని పాటించే విషయంలో ఎంత ఇష్టత కలిగి ఉన్నాడో చూస్తే ప్రియులారా, మనల్ని మనము పరీక్షించుకొనవలసి ఉన్నది కదా. నెహెమ్యా తనకు సరైనది కాకుండా దేవుని ఎదుట ఎలా సరి అయినదో అది చేయడానికి తను ఎప్పుడూ ఇష్టపడుతూ వచ్చాడు. అవును,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనంటే దాని అర్థము మనకు నచ్చింది చేయడము కాదు. దేవుని చిత్తము ఏమయ్యున్నదో దానిని చేయడానికి ఎల్లప్పుడూ కూడా మనము సిద్ధముగా ఉండాలి. త్యాగపూరితమైనటువంటి పరిచర్య ఏదైనా ఉంది అనంటే దానికి గొప్ప ఉదాహరణగా నెహెమ్యా భక్తుణ్ణి మనము చూడగలుగుతూ ఉంటాం. ప్రియులారా, ఇదే నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివినట్లయితే, మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నియమింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్త అషస్తరాజు ఏలుబడియందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. ప్రియులారా, ఆశ్చర్యముగా లేదా దాదాపుగా 12 సంవత్సరాల కాలము ఏ జీతము లేకుండా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని తన పని కొరకు, తన ప్రజల కొరకు పని చేయగలిగి ఉన్నాడు అనంటే ఆయనను ఏమనాలి? ప్రతిఫలము లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడని దినాల్లో ఉన్నాము కదా. ఒక చిన్న పని కూడా చేయాలి అనంటే నాకేంటి లాభము అనుకునే దినాల్లో మనమున్నాము కదా. కానీ తన ప్రజల కొరకు ఒకవేళ నెహెమ్యాని ఎవరైనా పిలిచారా? పిలవలేదు కదా. కాని ప్రభు చిత్తాన్ని తెలుసుకొని ఆ దేశములో, అనగా తన స్వదేశానికి వెళ్ళి తన ప్రజల మధ్యన 12 సంవత్సరాల కాలము ఆయన పనిచేస్తూ ₹1 కూడా తీసుకోకుండా, తను మాత్రమే కాదండి, తన దగ్గర పని చేసేటటువంటి లేక తన బంధువులుగా చెప్పబడుతున్న వారు కూడా ఏమీ తీసుకోకుండా అందరినీ తానే పోషించుకుంటూ, తనను కూడా తానే చూసుకుంటూ దేవుని కొరకు, తన ప్రజల కొరకు ఎంత చక్కగా జీవించాడో నెహెమ్యా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, త్యాగపూరితమైన జీవితము నెహెమ్యా జీవితంలో చూస్తూ ఉంటాం. మనం ఆయన తీసుకునే హక్కు కలిగినవాడు. తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. కానీ హక్కు అధికారాలను దేవుని పరిచర్య కొరకు విడిచిపెట్టుకున్నాడు. దేవుని పరిచర్య కొరకు అక్కరలేదనుకున్నాడు. దేవుని పేరు చెప్పుకొని అధికారాల కొరకు వెంపర్లాడే వారిని చూస్తున్నాము కదా. నేటి దినాల్లో దేవుని ఆలయము అనే దాన్ని అడ్డము పెట్టుకొని హక్కుల కొరకు పోరాడుతున్న వారిని మనము చూస్తున్నాము కదా. కాని నెహెమ్యా తన హక్కును వదులుకున్నాడు. తన అధికారపు ఆ యొక్క ప్రభావాన్ని విడిచిపెట్టుకున్నాడు. ప్రభు కొరకు జీవించాలి, ప్రభు చిత్తములో పనిచేయాలి, దేవుని ప్రజల కొరకు ప్రయాసపడాలి అని నెహెమ్యా తీర్మానము ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నన్ను కూడా ఆలోచింపజేస్తుంది. పరీక్షించుకోవడానికి మనకు ప్రేరణగా ఉంది. ఈ జీవిత విధానము కనుక నెహెమ్యా చెప్తా ఉన్నారు 15వ వచనములో, నాకు ముందుగా ఉన్న అధికారులు ప్రజల యొద్ద నుండి ఆహారము తీసుకున్నారు, ద్రాక్షారసము తీసుకున్నారు, అలాగే వెండిని కూడా తీసుకున్నారు. కాని నా దగ్గరికి వచ్చేసరికి నేను దేవుని భయము కలిగి ఉన్నాను గనుక ఎవరి దగ్గర కూడా నేనేమీ తీసుకోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నోసార్లు మాకు ముందున్నవాడు వాళ్ళు వెళ్ళిన మార్గములోనే మేము కూడా వెళతామని చెప్తా ఉంటారు. నీవు నేను దేవుని మార్గంలో వెళ్ళాలి, మనుషులు ఏర్పాటు చేసిన మార్గములో కాదు. నీకంటే ముందున్న గొప్పవారు నడిచిన మార్గములో కాదు, కాని దేవుని మార్గములో నడవాలి. దేవుని మార్గములో నడిచేదే నిజమైన దైవభక్తి, దైవ భయము. నెహెమ్యాతో చెప్పి ఉంటారు బహుశా అందరూ, అయ్యా మీ ముందున్న అధికారులందరూ కూడా ఇంతింత తీసుకునేవారు, ఇలా తీసుకునేవారని చెప్పి ఉంటారు. కాని నెహెమ్యా సెలవిస్తా ఉన్నాడు, వారందరూ ఎంత తీసుకున్నారు, ఎలా తీసుకున్నారో నాకు తెలియదు, కాని నేను దేవుని భయము కలిగినటువంటి వాడను, నేనేమీ కూడా తీసుకొననని ఆయన చెప్పడము ప్రారంభించాడు. ఒక యవనస్తుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చాలా చిన్న వయసులోనే దేవుని మహా కృప వలన ఉద్యోగాన్ని పొందుకొని ఉన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రలోభాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఒక దినాన్న ఆయన దగ్గర కూడా
ఒక బ్రీఫ్ కేస్ తీసుకొని ఒక గొప్ప వ్యక్తి వచ్చి, మీరొక చిన్న సంతకము పెట్టండి, ఇందులో ఉన్నవన్నీ కూడా తీసుకొని మీ టేబుల్లో ఉంచుకోండి అని చెప్పాడు. నిజముగా ఉద్యోగంలో చేరినటువంటి ఆ చిన్న ప్రాయము గనక డబ్బంటే ఎన్నో అక్కర్లు ఉంటాయి కనుక ఆ యవ్వనస్తునికి తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో, సత్క్రైస్తవ కుటుంబంలో చిన్ననాటి నుండి కూడా భయభక్తులతో పెంచబడి ఉన్నాడు గనక ఆ యవ్వనస్తుడు వెంటనే తన టేబుల్ డ్రాను తీసి బయటకు లాగి అందులో ఒక బైబిల్ తీసి ఆ వచ్చిన వ్యక్తికి చూపించి అన్నాడు, ఇది నా దగ్గర ఉంది, నాకేమీ అక్కరలేదు అని చెప్పాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా దగ్గర ఉంది, దేవుని వాక్యము నా దగ్గర ఉంది, దేవుని భయము నా దగ్గర ఉంది, దేవుని యొక్క భక్తి నేను కలిగి జీవిస్తున్నాను, ఇంకా ఏది కూడా నాకు అక్కరలేదని ఆ సహోదరుడు చెప్పాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రలోభాలకు లొంగిపోకుండా, ఆశలకు లొంగిపోకుండా, లోక సంబంధమైనటువంటి దురాశలకు చోటివ్వకుండా యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు ఖచ్చితముగా నిలబడుతున్నామా? నెహెమ్యా చెప్తున్నాడు, దేవుని భయము నాలో ఉంది గనక నేను అలా చేయలేదు. ఆ యవనస్తుడు కూడా చెప్తున్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథము నా దగ్గర ఉంది కనుక నాకేది అక్కరలేదు అని చెప్పి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అనవసరమైనటువంటి ప్రలోభాలకు లొంగి పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నము చేయొద్దని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగమునింకా మనము పరిశీలన చేయగలిగితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనము గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి లభించే ఆశీర్వాదములలో ఒకటేమిటో తెలుసా? వారు తృప్తి కలిగి ఉంటారు. అంటే వారన్నీ కలిగి ఉంటారు అని చెప్పలేదు, వారు తృప్తి కలిగి ఉంటారు. ఆ తృప్తి ఆకలితో ఉండనెరుగుదును, సమృద్ధి కలిగి ఉండనెరుగుదును, లేమి కలిగి ఉండనెరుగుదును. అనగా అన్ని పరిస్థితుల్లో నాకు తెలుసు, కానీ అన్ని పరిస్థితుల్లోనూ కూడా నా దగ్గర ఉన్నది ఏమిటి అనంటే తృప్తి అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఈరోజు చాలామంది ఎంత ఉన్నా ఇంకా తృప్తి లేకుండా జీవిస్తున్నారు. ఎందుకంటే వారు దేవుని భయము భక్తి లేకుండా జీవిస్తున్నందుచేత. కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే నెహెమ్యా చెప్తున్నాడు, నేను అలాగున చేయను. ఆ యవ్వనస్తుడు కూడా చెప్తున్నాడు, నాకేది అక్కరలేదు అని. అవును ప్రియులారా, ఎంత సంతృప్తితో జీవిస్తున్నావు, దేవుని యందు విశ్వాసముతో జీవిస్తున్నావు కదా. నీకు కలిగిన వాటిని బట్టి సంతృప్తి చెందుతున్నావా? కలిగిన వాటిని బట్టి దేవుని స్తుతించగలుగుతున్నావా? ప్రభు నాకిచ్చిన సంతృప్తి కొరకు స్తోత్రమని చెప్పగలుగుతున్నావా? అవును ప్రియులారా, నీ దేవునితో నీకు సరైన సంబంధము ఉన్నప్పుడు, దేవుని పట్ల నువ్వు నేను సరిగ్గా జీవించగలిగినప్పుడు, భయభక్తులతో బ్రతకగలిగినప్పుడు మనము మన జీవితంలో సంతృప్తి అనేది ఉంటుంది. కనుక ఆ గొప్ప ఆశీర్వాదము మనకు అవసరము. ఏ భయము లేకుండా జీవించటము, అపాయము లేకుండా జీవించటము, ఇవన్నీ గొప్ప ఆశీర్వాదాలు కదా. అందుకనే పౌలు యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు, ప్రభుతో జీవించుట కొరకు, ప్రభువే తన జీవితముగా మార్చుకొనుట కొరకు తనకున్న వాటినన్నిటిని కూడా తునప్రాయముగా విడిచిపెట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఈ నూతన దినములో ఈ మాటలు వింటున్న మనమందరము కూడా జ్ఞాపకము చేసుకుందాం. భక్తుడైన నెహెమ్యా జీవితము మన ఆత్మీయ జీవితములో నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలతో నిండినటువంటి జీవితమని తెలుసుకొని మనము కూడా దేవుని చిత్తానికి లోబడే వారముగా ఏ స్థితిలో ఉన్నామని కాదు గాని, దేవుని స్వరము మనము వినే స్థితిలో ఉన్నామా, లేదా దేవుని చిత్తానికి
అప్పగించుకునే స్థితిలో ఉన్నామా లేదా? మనకు మంచి అనిపించిన కార్యాలు కాదు కానీ దేవుడు అనుమతించిన కార్యాలు చేయడానికి మనల్ని మనము అప్పగించుకుంటున్నామా? లేదా ఏమీ ఆశించకుండా దేవుని కొరకు త్యాగపూరితముగా జీవించడానికి తీర్మానము చేసుకుంటున్నామా లేదా అనేది ఆలోచన చేసుకుందాం. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో నిలబడి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి, ఆయనను మహిమపరచడానికి మనల్ని మనము తగ్గించుకొని ఆయనను హెచ్చించడానికి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ సన్నిధిలో చేరిన మమ్ములను దర్శిస్తున్నందుకే స్తోత్రాలు. దేవా, మాకిచ్చిన ఆయుష్ కాలమును బట్టి మీకెంతగానో స్తుతులు, స్తోత్రాలు. ఎందుకంటే మాకంటే ఘనమైన వారు, గొప్పవారు ప్రభువా, నీతిమంతులు, పరిశుద్ధులు, బలవంతులు ఒకవేళ ఈ సమయంలో లేరేమో కాని అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము, ఏమాత్రము పాత్రులము కాదు నాయనా. కాని మీ మహాకృపచేత మాకీ సమయాన్ని ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. అయ్యా, భక్తుడైన నెహెమ్యా గారిని గురించి మా ప్రభువా కొన్ని ఆత్మీయ సంగతులు మేము నేర్చుకునే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. దేవా, మా జీవితంలో కూడా త్యాగపూరితముగా మేము మీ కొరకు జీవించడానికి, భయభక్తులు కలిగి జీవించడానికి, మీ చిత్తములో నడుచుకొనడానికి, మీ కొరకే ఈ జీవితాన్ని వెచ్చించడానికి మాకు నేర్పించమని వేడుకొనుచున్నాం. అయ్యా, వాక్యము వినిన ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు దీవించండి నాయన. అయ్యా, వారికి, వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి. బలహీనతలలో ఉన్న వారినందరినీ కూడా బలపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును చేకూర్చమని వేడుకొంచున్నాం. దేవా, బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొంచున్నాం. అయ్యా, భార్య భర్తల మధ్య గొడవలు జరిగి విడిపోయి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని ఈ నూతన దినములో మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. బిడ్డలతో మీరు మాట్లాడండి. వారి మధ్య ఉన్నటువంటి దూరాలను తీసివేసి బిడ్డల మధ్య ప్రేమ, అనురాగాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాను. దేవా, అనేక మంది బిడ్డలు అయ్యా, వారు పనిచేస్తున్న స్థలాలలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది నాన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఇబ్బందిని వారి నుండి తొలగించి అయ్యా, బిడ్డలకు శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో సహోదరి నిమిషాప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ జీవితంలో చెలరేగిన తుఫానును మీ పాద సన్నిధిలో పెడుతున్నాం. అయా, బిడ్డకు విధించబడిన మరణ శిక్ష నుంచి బిడ్డను తప్పించి బిడ్డను సజీవముగా, క్షేమముగా, సంతోషముగా తన కుటుంబ మధ్యకు చేర్చమని వేడుకొంచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. అయ్యా, ఏ బిడ్డ, ఏ అక్కర, ఏ ఆయాసము, ఏ దుఃఖము చేత మీ వైపు చూస్తూ ఆశ కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తున్నారో అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి
మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.